దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 13:14 జనసమూహమును గూర్చి దేవుని మందిరములో సమాజ మందిరంలో ఉన్న జనసమూహమును గూర్చి వ్రాయబడి ఉంది. మొట్టమొదటి యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టినప్పుడు మొట్టమొదటి క్వయర్ ఎవరైనా ఉన్నారు అంటే జనసమూహం. వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. దేవుని నామాన్ని బట్టి ఎంతగానో వారు సంతోషిస్తూ ఉన్నారు. ఈరోజు నీవు కూడా నీవు బాధలో పడి ఉన్నా, సంతోషంలో పడి ఉన్నా, వేదనలో నువ్వు పడి ఉన్నా, నువ్వు మోకరిల్లి సాగిలపడి స్తోత్ర కీర్తనల ద్వారా నువ్వు దేవుని నామాన్ని స్తుతించినప్పుడు నీ జీవితం, నీ కుటుంబం అనేది దేవుని కర్మగా మార్చబడుతుంది. క్రిస్మస్ నెలలో ఉన్నటువంటి నీవు, క్రిస్మస్ అంటే రకరకాలైనటువంటి వినోదాలు, వీటిని బట్టి క్రిస్మస్ అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ క్రిస్మస్ అంటే దానికంటే, లేకపోతే ఆటలు పాటలు వినోదాలు ఆర్భాటాలు వాటన్నిటికంటే దేవుని స్తుతించుట, దేవుని సన్నిధిలో పాడుచు ఆయన నామాన్ని గణపరచడం శ్రేష్టమైన క్రిస్మస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.